ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్. ఈరోజు మనం నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే మసాలా గుత్తి వంకాయ కూర తయారు చేయడం నేర్చుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేనైతే ఫ్రెష్గా ఉన్నాయి. ఒక గుత్తి వంకాయలు ఒక 500 గ్రాములు తీసుకున్నానండి. అట్లానే మసాలాకు కావాల్సిన పదార్థాలు వేరుశెనగ గుళ్ళు, ఎండుమిర్చి, కొబ్బరి, వెల్లుల్లి, ధనియాలు, నువ్వులు కూడా తీసుకున్నానండి. వీటన్ని తీసుకొని రెడీ చేసుకున్నా. ఒక బాండీ తీసుకున్నా. ఆ బాండీలో వేరుశెనగ గుళ్ళు వేసానండి. వేరుశెనగ గుళ్ళు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే టేస్ట్ బాగోదు మసాలా. ఇక మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయినాక వీటిని చల్లార్చుకోవడానికి ఒక సపరేట్ గిన్నెలో తీసుకున్నానండి. సేమ్ అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్నాను. వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని చల్లార్చడానికి వేరే గిన్నెలో షిఫ్ట్ చేసుకున్నా. ఒక మిక్సీ జార్ తీసుకున్నా. అందులో చల్లారిన వేరుశెనగ గుళ్ళు అందులో వేసుకున్నానండి. వేసుకున్నాక అట్లానే మనం చల్లార్చుకున్న నువ్వుల్ని కూడా వేసుకున్నానండి. వేసుకొని 2 చెక్క లవంగాలు వేసుకున్నానండి. అట్లానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు అయితే అల్లం వేసుకోవచ్చు, లేకపోతే వెల్లుల్లి 2 విడివిడిగా వేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. వేసుకున్నాక ధనియాల పౌడర్ వేసుకున్నానండి, ఒక టేబుల్ స్పూను. నా దగ్గర ధనియాలు అవైలబుల్గా లేవని ధనియాల పౌడర్ ఒకటి వేసుకుంటున్నాను. మీరైతే ధనియాలను ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఈ మొత్తం వేసుకొని మిక్సీలో ఒక పొడిగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ అయినాక కొంచెం మెత్తగా అయినాక ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలండి. నేనైతే రుచికి తగ్గట్టు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి. వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకొని కొంచెం మెత్తగా చేసుకున్నాను. మెత్తగా చేసుకున్నాక అదే గ్రైండ్లోని ఉల్లిపాయలని లేదండి, ఒక 4 ఉల్లిపాయలు కానీ 5 ఉల్లిపాయలు కానీ నేను తీసుకొని తోలు తీసేసి ఉల్లిపాయలుగా వేస్తే మెరుగుతాయి అనుకుంటే ఉల్లిపాయలుగా వేసుకోండి. లేకపోతే ఉల్లిపాయలు తీసేసేసి కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి. వేసుకొని ఉల్లిపాయ మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. మెత్తని మసాలా పేస్ట్ వచ్చేదాకా బాగా చేసుకుంటే బాగుంటుందని, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా పేస్ట్ని మనం ఆల్రెడీ వంకాయలని కట్ చేసుకున్నాం కానీ వంకాయల్ని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని కట్ చేసుకోవాలండి. లేకపోతే నల్లగా అవుతాయి, చేదు వస్తాయి అంటారు. అందుకని మనం మసాలాను రెడీ చేసుకున్నాక వంకాయని కట్ చేసుకొని ఆ వంకాయల్లో ఈ మసాలాని బాగా దూర్చిపెట్టుకోవాలండి. మొత్తం 4 అయితే 4, 6 అయితే 6 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ మసాలాని వంకాయల మధ్యలో పెట్టేయాలండి. పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకున్నాను. బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్న. ఆయిల్ వేడకంగానే ఈ మసాలా పెట్టిన గుత్తి వంకాయల్ని ఒక్కొక్కటిగా బాండీలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏమన్నా వంకాయలు కానీ మొత్తం అన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ ఎక్కువగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా ఏమన్నా ఉంటే ఆ మసాలాని కూడా మొత్తము ముక్కల్లో పైన వేసేసుకోవాలండి. మిగిలిన మసాలా ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా మసాలా కూడా ఆ వంకాయల్లో పైన వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చివర్లో కొంచెం ఫ్రై అయిపోయినాక ఆ మసాలా మిక్సీ జార్లో ఒక్క చుక్క వాటర్ పోసుకొని, కొంచెం మనకి గ్రేవీని బట్టి కొంచెం వాటర్ పోసుకొని ఆ మసాలా కొంచెం వాటర్ పోసుకొని అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి, ఇది రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. చూస్తుంటే నోరు ఊరుతుంది. మసాలా బాగా పట్టింది వంకాయలకి. పెద్ద వంకాయలు అయితే కొంచెం లేటుగా ఉడికిద్దండి. చిన్న వంకాయలు అయితే తొందరగా ఉడుకుతాయి. మీరు తీసుకునే వంకాయలను బట్టి ఉంటుంది. వంకాయలు చూడండి బాగా రెడీ అయింది. మసాలా గుత్తి వంకాయ దించేసి గార్నిష్గా కొత్తిమీర చల్లుకుంటే సరిపోయిద్దండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.